సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులకు 8 మందిపై ఫిర్యాదు చేశారు. తప్పుడు రాతలతో తనను మానసికంగా వేధిస్తున్నారంటూ వారిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఇతర సోషల్ మీడియా సైట్లలో మహిళల ప్రతిష్టను దిగదార్చేలా పోస్టులు పెడుతున్నారని, వైఎస్ షర్మిల ప్రాణాలకు ప్రమాదం ఉందని, దొంగల ముఠా వైఎస్ షర్మిల క్యాంపు కార్యాలయంలో కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారని, పేర్లతో కొన్ని పీడీఎఫ్ కాపీలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాను ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజల్లో మమేకమవడాన్ని కొందరు సహించలేక దురుద్దేశంతో తనపై తన సహచరులపైన అసభ్య కామెంట్లు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పెడుతున్న ఈ పోస్టులు తనను అవమానించేలా ఉన్నాయంటూ ఆందోళన చెందారు. ఆ 8 మందికి నోటీసులు జారీ చేయడం లేదంటే అరెస్ట్ చేయడం చేస్తారంటూ కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది వైసీపీ సోషల్ మీడియా పెరోల్స్లో ఉన్నవారేనంటూ పలువురు భావిస్తున్నారు. వీరిని పట్టుకుంటే షర్మిలపై ఎవరు టార్గెటెడ్గా దుష్ప్రచారం చేస్తున్నారో కనిపెట్టవచ్చంటూ తెలిపారు. హైదరాబాద్ పోలీసులు తీసుకున్న చర్యలపై తదుపరి పరిణామాలు ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, షర్మిల ఎవరెవరి మీద ఫిర్యాదు చేశారు? ఇంతకీ ఆ 8 మంది, వారి మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? రైట్ నందు, ఎందుకంటే నిన్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇదే అంశంలో 8 మంది పేర్ల వివరాలతో ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్లయితే తెలుస్తుంది. అయితే 2 కేసులు కూడా నమోదైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే గత కొంతకాలం కిందనే తను మన హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళేసి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు పుచ్చుకొని ప్రజల్లో తన పార్టీని, కాంగ్రెస్ పార్టీని, ఎందుకంటే రాబోతున్న ఎన్నికల సందర్భంగా ప్రతి దగ్గరికి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వెళ్లే సమయంలో కొంతమంది, ఎందుకంటే ఇటు యూట్యూబర్ లో కావచ్చు, లేదు అని అంటే సోషల్ మీడియాలో కావచ్చు, నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, మహిళల్ని ఇలా కించపరిచి దుష్ప్రచారం చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని అనుకుంటూ మాత్రం తన ఎఫ్ఐఆర్ లో కూడా ఫైల్ చేయడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ లో కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా 8 మంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. వాళ్ళ పేర్లు వచ్చేసి మేదర్మెట్ల కిరణ్ కుమార్, రమేష్ బులకాకుల్, పంచ్ ప్రభాకర్ అమెరికా నుంచి, ఆదిత్య ఆస్ట్రేలియా, సత్యకుమార్ దాసరి చెన్నై, సేనాని వర రవీందర్ రెడ్డి, శ్రీరెడ్డి, మొహమ్మద్ రెహమత్ పాషా, వీళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. మహిళల్ని కించపరిచేలాగా భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో నా మీద ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే తను కొన్ని పోస్టులు చూసుకున్నా కూడా ఎఫ్ఐఆర్ లో కూడా చూసుకున్నట్టు కూడా తను పేర్కొన్నది. చంద్రబాబుతో కుమ్మక్కయ్యి సొంత అన్నయ్య దుర్భాషలు ఆడుతున్నది వైఎస్ జగన్, సీఎం ప్రస్తుతం వైఎస్ జగన్ కి పెద్ద శత్రు షర్మిల అంటూ కొన్ని పోస్టులను నన్ను భయభ్రాంతులకు గురవుతున్నాయి, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ అయితే ఆశ్రయించారు. ఈ కంప్లైంట్ ని మాత్రం వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్ ఫిర్యాదు చేసినట్లయితే తెలుస్తుంది నందు. రైట్, ఏ కేసులు పెట్టే అవకాశం ఉంది వీళ్ళ మీద? అండ్ ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు నిజంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళేనా? కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నట్లుగా తెలుస్తుంది వారు వైసీపీ వాళ్ళేనని. ప్రస్తుతం వీళ్ళు కొంతమంది వైసీపీ కార్యకర్తలు వీళ్ళు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి కొంతమంది వైసీపీకి అభిమానులు కూడా దీంట్లో ఈ సోషల్ మీడియాలో ప్రచారిస్తున్నట్టు, కొంత యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ కావచ్చు, లేదంటే ఇటు రీల్స్ లో కావచ్చు, నన్ను అంటే నా వ్యక్తిగతాన్ని కించపరిచేలా నా గురించి ఒక మహిళగా నా మహిళల గురించి ఇలా మాట్లాడడం తప్పు అని తను ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. అయితే వీళ్ళ వీడియోస్ ఏవైతే పోస్ట్ చేశారో అవన్నీ పరిశీలించిన తర్వాత దాన్ని బట్టి ఆ సెక్షన్స్ కింద అయితే ఎందుకంటే విచారించిన తర్వాతనైతే ఎలాంటి సెక్షన్స్ పెట్టబోతారనేది తెలిసే అవకాశాలు ఉంటాయి నందు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.